మూడు రాష్ట్రాల్లో విజయ దుందుబి మోగించిన ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెడుతుండటంతో అదిరిపోయే ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర బీజేపీ. లక్షలాది మందిని సభకు తరలించేందుకు సిద్ధమైంది. మరోవైపు ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతని కల్పిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో మోదీ మేనియా మొదలైంది. నగరంలో ఎటు చూసినా మోదీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో కాషాయ రంగు పులుముకుంది. ఆదివారం మధ్యాహ్నం 2:50 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు ప్రధాని మోదీ. బేగంపేట నుంచి హెలికాప్టర్లో హైటెక్ సిటీకి వెళ్తారు. మధ్యాహ్నం 3:25 హెచ్ఐసిసికి చేరుకుంటారు. 3:30 నుంచి సాయంత్రం 4 వరకు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం 4:15 నుంచి 4:45 వరకు సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5:15 రోడ్డు మార్గం ద్వారా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు మోదీ. 5:15 నుంచి 6:15 వరకు సమయాన్ని రిజర్వ్ చేసింది పీఎంఓ. ఈ సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలతో 1-to-1 సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సాయంత్రం 6:20 బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్ కు బయలుదేరతారు ప్రధాని. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. మొత్తం 9,400 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ. వీటికి సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమం హెచ్ఐసిసిలో జరగనుంది. గుడెబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 4-లైన్ రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. కాజీపేట, విజయవాడ మల్టీ ట్రాకింగ్ లో భాగంగా వివిధ విభాగాల పనులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. వరంగల్లో పీఎం మిత్ర పార్క్, హైదరాబాద్ మల్కాపూర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు సంబంధించిన గ్రీన్ఫీల్డ్ POL టెర్మినల్ ను ప్రారంభిస్తారు. కాజీపేటలో రైల్ అండర్ రైల్ బైపాస్ లైన్ ను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానుండడంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ లో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. జిల్లాల నుంచి 3,200 బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు రానుండడంతో పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఉప్పల్, నిజాం కాలేజ్, సంజీవయ్య పార్క్ దగ్గర బస్సులు పార్క్ చేసి మెట్రోలో సభకు చేరుకోవాలని సూచించారు. భద్రత కారణాల దృష్ట్యా బేగంపేట, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా డ్రోన్లు, పారాగ్లైడర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. పాత బస్తీ సహా నగరంలో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.